రావట్లేదు? ఎందుకంటే అసలు అక్కడ అంతమంది అమ్మాయిలు లేరు కాబట్టి మిగతా అమ్మాయిలు బయటికి రావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఉన్నదల్లా వాళ్ళ వైఫ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఇంకొక ఇద్దరు ఎవరో, ఐ డోంట్ నో దెమ్, కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. నాకు వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియో అవన్నీ నేను చూసాను. ఆ వీడియోస్ కల్లారా నేను లావణ్యనే కలిసి చూసాం ఆ వీడియోస్. సో ఐ నో క్లియర్లీ. అండ్ లావణ్య చేసిన తప్పేంటంటే ఆ వీడియోస్ చూసి అలా వదిలేసి ఉండాల్సింది. తను ఆ వీడియోస్ తీసుకొని తన ఫోన్లో ఎక్కించుకొని ఆ వీడియోస్ పెట్టుకొని మస్తాన్ సాయిని 2 years పాటు బ్లాక్మెయిల్ చేసి సంకనాకించుకొని తిరిగిపించుకుంది. అతను ఒక్కడనే కాదు, నన్ను చాలా మందిని కూడా తిరిగిపించుకుంది. ఇదంతా ఒక వైపు ఉంటే, లావణ్య ఇప్పటికీ మళ్ళీ డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ కాంట్రడిక్టెడ్. తను ఏది మాట్లాడినా కూడా డబుల్ మాట్లాడుతుంది. ప్రజలకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటది. చాలా మంది కూడా అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. మొదట రాజ్ తరుణ్ మోసం చేశాడు అని చెప్పిన లావణ్య ఇప్పుడు ఎందుకని రాజ్ కి సారీ చెప్తుంది. చిన్నోడా సారీ, నన్ను క్షమించు, నువ్వు నా దగ్గర ఉంటే కాలు పట్టుకుంటా అని అంటుంది. ఓకే, ఎందుకని అంటే ఇప్పుడు డిఐ శ్రీనివాస్ ని సేవ్ చేద్దామని అనుకుంటుందా? ఎందుకంటే గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, రేప్ చేశాడు, నన్ను లైంగికంగా వేధించాడని చెప్పి రేప్ కేసు, మర్డర్ కేసు పెట్టింది. ఆ తర్వాత అది పెట్టింది కూడా ఏప్రిల్ 2023 ఏప్రిల్లో పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాము, మేము పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ మస్తాన్ సాయి మోసం చేశాడు, అతనికి చాలా ఎఫైర్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు మస్తాన్ సాయి నన్ను బెదిరిస్తున్నాడు అని పెట్టింది. అసలు రేప్ చేశాడా, లవ్ చేశాడా, లేకపోతే ఏంటి? స్పాన్ అంతా కూడా 5 months స్పానే. గతంలో జరిగిందంతా కూడా 5 months స్పానే. ఇప్పుడు జరుగుతుంది కూడా 5 months స్పాన్. ఎందుకంటే 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు, 5 months కి ఒకసారి తనకి ఏదో పూనకం వస్తుంది. 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు అని చెప్పింది. ఇప్పుడు రాజ్ మోసం చేయలేడు, కావాలని కేసు నేను అలా అనుకున్నాను అని చెప్తుంది. అంటే నెక్స్ట్ ఎవరు తన టార్గెట్ ఏంటి? అసలు ఏంటి, మోసం చేశాడా లేకపోతే ప్రేమించాడా? వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? ఎక్కడ మొత్తం చెడింది వీళ్ళకి? సో బేసిక్ గా ఫస్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటికే లావణ్య, మస్తాన్ సాయి దే బోత్ వర్ ఫ్లర్టింగ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఒకరినొకరిని ఫ్లర్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆ రోజు నైట్ మేము అక్కడే స్టే చేసాం కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. అండ్ దే బోత్ వర్ ఫిజికల్. సో వాళ్ళు ఫిజికల్ అయిపోయి మొదటిసారి తిని చెప్తుంది కదా 2022లో మస్తాన్ సాయి ఏదైతే రోజు పరిచయం అయ్యాడో ఆ రోజు ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో, ఆ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే, చెప్పాను కదా ఇందాక, వీళ్ళిద్దరూ పార్టీ అయిపోయాక వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మస్తాన్ సాయి ఆఫీస్కి వెళ్ళిపోయాక తిను నా దగ్గరకు వచ్చి, తినకు అప్పటికి మస్తాన్ సాయి అంటే ఇష్టం. ఓకే, తిను మరి మస్తాన్ సాయిలో ఆ ఆస్తి చూసిందో, మరి అతని ఫ్యామిలీ చూసిందో, మరి ఏం చూసిందో నాకు తెలియదు. తినకు అన్ని తెలుసు అప్పటికే. తినకి రాజు ఉన్నాడు. తిను మస్తాన్ సాయికి ఏం చెప్పిందంటే, రాజు నా తమ్ముడు అని చెప్పింది. సో మస్తాన్ సాయికి తెలియదు దట్ దే బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి అతనికి తెలియదు. అతనికి తెలియకనే హీ వాజ్ ఆల్సో లైక్ సరే తిని నన్ను ఇష్టపడుతుంది కదా అని చెప్పి సరే అని చెప్పి హీ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ టు హర్, కరెస్పాండింగ్ టు వాట్ ఎవర్ షీస్ టెల్లింగ్ అనమాట. సో తిన భయం అంతా ఏంటంటే, ఆ రోజు వీళ్ళిద్దరూ దే బోత్ వర్ టుగెదర్. అది వీడియో ఏదన్నా చిన్న క్లిప్ అన్న ఉంటే మళ్ళీ రాజ్కి తెలిసిపోతుందని చెప్పి ఆ భయంతో వచ్చి మా దగ్గరకు వచ్చి, ఇక్కడ కెమెరా ఉంది, నేను ఇక్కడ ఇలా నైట్ ఇక్కడ మేము ఇద్దరం కలిసి పడుకున్నాం కదా, నాకు భయం వేస్తుంది అంటే, నువ్వు తప్పు చేసావు. ఓకే, నువ్వు తప్పు చేసావు కాబట్టి అక్కడ వీడియో తీసారని చెప్పి భయపడుతున్నావు నువ్వు. యూ డిడ్ అ మిస్టేక్, యు ఆర్ హ్యావింగ్ అ ఇల్లీగల్ అఫేర్. నువ్వు రాజ్ని పెట్టుకొని నీ లైఫ్లో ఇంకొక పర్సన్తో ఆ రూమ్లో పడుకున్నావు అంటే నువ్వు చేసింది తప్పు. నీ తప్పుని కప్పిపించుకోవడం కోసమే నువ్వు నేను బట్టలు మార్చుకున్నా, నా వీడియో తీసాడని చెప్పి నువ్వు సృష్టించాలి ఇదంతా నీకు నువ్వు. బికాస్ యూ డోంట్ వాంట్ టు బ్లేమ్. అక్కడ జరిగింది వీళ్ళిద్దరు ఫిజికల్ గా ఉన్నారు కానీ వీడియో తీయలేదు. అప్పుడు మీరు ఉన్నారు అక్కడ? యా, నేను ఉన్నాను అక్కడ. నేనున్నాను. నెక్స్ట్ డే తిని నాకు వచ్చి చెప్పగానే నేను మస్తాన్ సాయికి కాల్ చేశాను. మస్తాన్ సాయికి కాల్ చేసి, ఏంటి సాయి బ్రో నువ్వు మా వీడియో తీసావంట. బేసిక్గా మేము పార్టీ చేసుకున్నాం కదా,
ఆ రూమ్ లో కూడా మేము పార్టీ చేసుకున్నాం కదా. సో ఆ రూమ్ లో మా వీడియోస్ తీసావా నువ్వు, నేను తన వీడియో తీసావా అని చెప్పి ఎలా అడుగుతాను డైరెక్ట్ గా, మీ ఇద్దరు పడుకున్నారా వీడియో తీసావా అని చెప్పి. ఐ కాంట్ ఆస్క్ దట్. ఐ ఆస్క్డ్ నో వి ఆల్ పార్టీడ్ హియర్ నో, ఏంటి నువ్వు వీడియో తీసి మమ్మల్ని బెదిరిద్దాం అనుకుంటున్నావా, మా మమ్మీ వాళ్ళకి పంపిస్తావా ఏంటి అని చెప్పి క్యాజువల్ గా ఇలా ఫన్ గా అడిగితే హీస్ లైక్ అరే వాట్ ఆర్ యూ టాకింగ్, నేను కూడా ఉన్నాను కదరా ఆ వీడియోలో, నేను ఎందుకు అలా చేస్తాను రా పిచ్చా నీకేమన్నా అని చెప్పి. మరి ఇక్కడ కెమెరా ఉంది కదంటే దట్ ఈస్ ఫర్ మై సిస్టమ్, నా సిస్టంలో డేటా ఉంటుంది కదా, ఆ డేటా మళ్ళీ లైక్ ఆఫీస్ కి సంబంధించినవన్నీ ఉంటాయి, వేరే వాళ్ళు ఎవరైనా కంట్రోల్ చేస్తే నా సిస్టమ్ లో మళ్ళీ అన్ని పోతాయి కాబట్టి సో నేను ఆ సిస్టమ్ కోసం పెట్టుకున్నా. ఏవి లేవు, మేము చెక్ చేసాము ఆ కెమెరాలో ఏమేమి వీడియోస్ ఉన్నాయో అవన్నీ మేము చెక్ చేసాము అప్పటికప్పుడే. అదే రోజు మస్తాన్ సాయి ఇంటికి వచ్చాడు, మస్తాన్ సాయి ఫోన్ తీసుకొని మేము అన్ని చెక్ చేసాము. లావణ్య వీడియోస్ లేవు, లావణ్య ఏం లేవు అసలు. దాని తర్వాత తిను మళ్ళీ ఇలానే, ఇప్పుడు మా ఇద్దరం ఇలా కూర్చున్నాము, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా, నేను నా ఫోటో తీస్తాను, నా ఫోన్లో పని చేయట్లేదు అనగానే మీరు నాకు ఫోన్ ఇస్తారు. నేనేం చేస్తా, ఫోన్లో వీడియోస్ నార్మల్గా పని చూసుకోకుండా అతని గ్యాలరీ ఓపెన్ చేసి అతని ప్రైవేట్ డేటా చూస్తా. దట్ ఈస్ వెరీ రాంగ్. యూ కాంట్ చెక్ సంబడీస్ ప్రైవేట్ లైఫ్. ఇప్పుడు మస్తాన్ సాయి ఫోన్లో మస్తాన్ సాయి వీడియోలు ఉన్నాయి, మస్తాన్ సాయి వేరే వాళ్ళ అమ్మాయిలతో వీడియో ఉన్నాయంటే అది నీకేం అవసరం, నీకేం సంబంధం దాని గురించి? నీ వీడియోలు లేవు కదా, నీ వీడియో తీసాడా? నీ వీడియో ఏ రోజు తీయలేదు, నేనే సాక్ష్యం దానికి. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఊహించుకుంటున్నావు. నువ్వు ఎందుకు ఊహించుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు ఎక్కడ దొరికిపోతావు అని చెప్పి నీ భయం. ఎందుకు రాజ్ నేను వదిలేస్తాడని చెప్పి నీ భయం. నీకు రాజు కావాలి, నీకు మస్తాన్ సాయి కావాలి, నీకు అందరూ నీతో ఉండాలి, ఎల్లప్పుడూ అందరూ నీతో ఉండి నువ్వు చెప్పిందల్లా వినాలి. నువ్వు కింద కూర్చొని కాలు నాకంటే కాలు నాకాలి, నీకు అలా అందరు పడుండాలంటే అలా అందరు పడుండరు కదా లావణ్య. ఈ కేసులో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ అంటే బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ ఇస్ ద రియలీ బ్లాక్మెయిల్ ఒక్కటే కాదు, ఐ విల్ ఈవెన్ సే లైక్ పక్కన వాళ్ళ ప్రైవేట్ డేటాని నువ్వు తీసుకోవడం కూడా ఇట్స్ క్రైమ్. ఈ బ్లాక్మెయిల్ లో తనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే లైక్ అందరి డేటా మొత్తం హ్యాక్ చేస్తుందని చెప్తారు. హ్యాక్ ఎందుకండి, మా ఫోన్ తీసుకెళ్లిపోయింది, మా దగ్గరకు వచ్చి ఉదయ్ ఫోన్ తీసుకెళ్లిపోయింది, హ్యాక్ ఎందుకు? ఇప్పుడు ఇలా మనం ఇద్దరం ఎలా కూర్చున్నామో, ఏది నీ ఫోన్ ఒకసారి ఫోటో సెల్ఫీ దిగుదామని చెప్పగానే మీరు ఫోన్ తీసుకొని సెల్ఫీ, ఆ మూమెంట్ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆ ఫోన్స్ తీసుకునే మూమెంట్ పక్కనోడు ఏదో మందాగో వేరే ఏదో టెన్షన్ లో అన్కాన్షియస్ లో ఉన్నప్పుడే తను తీసుకుంటది ఫోన్స్. అన్కాన్షియస్ సిచువేషన్ కోసం వెయిట్ చేస్తుంది. షీ విల్ క్రియేట్ దట్ సిచువేషన్. వెయిట్ చేయడం కాదు, ఆ సిచువేషన్ క్రియేట్ చేస్తుంది తను. ఓకే, ఈ బ్లాక్మెయిల్ అనగానే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. నాకు తెలిసిన వరకు కూడా ఏదో కాలేజ్ లో సుమారుగా ఒక 10 మంది ఈమె బ్లాక్మెయిల్ కి పారిపోయారు అన్నది నిజమేనా? కాలేజ్ లో ఎందుకండి, దేర్ ఇస్ బిగ్ క్లబ్ దట్ ఈస్ ఇన్ హైదరాబాద్. అందరికి పేరు చెప్పాలనుకోవట్లేదు కానీ ఇట్స్ ది వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ క్లబ్. I got it. Yeah, you got it. So yeah, ఆ క్లబ్ వాళ్ళే she's banned in that club అండి. Okay. She's banned in that club. She's banned in that club. ఆ క్లబ్ వాళ్ళ డీజే ఆర్టిస్టులు అందరూ తినతో కలిసి ఉన్న, like she maintained affairs with multiple peoples in belonging to the same company, సేమ్ క్రైటీరియా లైక్ డీజేయింగ్. వాళ్ళందరితోనే కలిసి డీజేయింగ్ నేర్చుకుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళందరికి చిచ్చులు పెట్టి వాళ్ళు 20 మంది కూర్చొని తినతో నువ్వు మా జోలికి ఇంకా రావద్దు అని చెప్పి సెటిల్ చేసుకొని తనని ఇంకా వాళ్ళు బ్యాన్ చేసేసి దర్ స్టాప్ టాకింగ్ టు హర్. Where does she